హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాచ్ డే టాక్ తెలుగు. ఈరోజు మనం మ్యాచ్ డే బేసిక్స్ పార్ట్ 3లో కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ డీప్గా నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం కవర్ చేయబోయే టాపిక్స్: రెఫరీ అండ్ గెస్చర్స్, సెట్ పీసెస్, ప్లేయర్ పొజిషన్స్, టాక్టికల్ టర్మ్స్, ఫుట్బాల్ పిచ్ జోన్స్. సో లెట్స్ బిగిన్. ఫస్ట్, రెఫరీ అండ్ గెస్చర్స్. ఫస్ట్, ఫ్రీ కిక్. ఫ్రీ కిక్ అంటే ఫుట్బాల్‌లో ఒక టీం రూల్ బ్రేక్ చేసినప్పుడు అపోజిట్ టీమ్‌కి బాల్‌ని ఫ్రీగా కిక్ చేయడానికి ఛాన్స్ ఇవ్వడం. సో, టైప్స్ ఆఫ్ ఫ్రీ కిక్. ఇందులో 2 టైప్స్ ఉంటాయి. డైరెక్ట్ ఫ్రీ కిక్ అండ్ ఇండైరెక్ట్ ఫ్రీ కిక్. డైరెక్ట్ ఫ్రీ కిక్ అంటే ఇందులో బాల్‌ని డైరెక్ట్‌గా గోల్‌లో కొట్టవచ్చు. రెఫరీ సీరియస్ ఫౌల్ అయినప్పుడు ఈ ఫ్రీ కిక్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, అపోనెంట్‌ని పుష్ చేయడం, కిక్ చేయడం, డేంజరస్ ఫౌల్స్ చేసినప్పుడు. నెక్స్ట్, ఇండైరెక్ట్ ఫ్రీ కిక్. ఇండైరెక్ట్ ఫ్రీ కిక్ అంటే ఇందులో గోల్ డైరెక్ట్‌గా కొట్టలేము. గోల్ అవ్వాలి అంటే ముందు ఇంకొక ప్లేయర్ బాల్‌ని టచ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఆఫ్ సైడ్ లేదా గోల్ కీపర్ 6 సెకండ్స్ కన్నా ఎక్కువ బాల్ పట్టుకుంటే మైనర్ ఫౌల్స్‌కి ఇస్తారు. సింపుల్‌గా చెప్పాలంటే ఫ్రీ కిక్ అంటే ఫ్రీగా కిక్ చేయడానికి ఛాన్స్. అందులో డైరెక్ట్ ఫ్రీ కిక్ అంటే డైరెక్ట్‌గా గోల్ కొట్టవచ్చు. ఇండైరెక్ట్ ఫ్రీ కిక్ అంటే గోల్ కోసం ఇంకొక టచ్ కావాలి. డైరెక్ట్ ఫ్రీ కిక్‌ని రెఫరీ హ్యాండ్‌ని స్ట్రెయిట్‌గా పాయింట్ చేస్తాడు. ఇండైరెక్ట్ ఫ్రీ కిక్ రెఫరీ హ్యాండ్‌ని పైకి రేజ్ చేస్తాడు అండ్ బాల్ టచ్ అయ్యే వరకు ఉంచుతాడు. నెక్స్ట్, అడ్వాంటేజ్. రెఫరీ హ్యాండ్స్ ఫార్వర్డ్ పుష్ చేస్తాడు. సపోజ్ మీ టీమ్ బాల్ పొజిషన్‌లో ఉన్నప్పుడు ఫౌల్ జరిగినా రెఫరీ ప్లేని కంటిన్యూ చేయమని అలో చేస్తాడు. తర్వాత బాల్ స్టాప్ అయ్యాక ఆ ఫౌల్‌ని కన్సిడర్ చేస్తారు. దీన్ని అడ్వాంటేజ్ సిగ్నల్ అంటారు. నెక్స్ట్, పెనాల్టీ సిగ్నల్. రెఫరీ పెనాల్టీ స్పాట్‌ని పాయింట్ చేస్తాడు. పెనాల్టీ బాక్స్ లోపల ఫౌల్ జరిగితే పెనాల్టీ కిక్ ఇస్తారు. దిస్ ఈస్ ఎ బిగ్ స్కోరింగ్ ఛాన్స్ ఫర్ అటాకింగ్ టీమ్. నెక్స్ట్, త్రో ఇన్. బాల్ సైడ్ లైన్ బయటికి వెళ్తే రెఫరీ ఫ్లాగ్‌తో డైరెక్షన్ చూపిస్తాడు. అప్పుడు అపోజిట్ టీమ్ త్రో ఇన్‌తో గేమ్ రీస్టార్ట్ చేస్తుంది. నెక్స్ట్, కార్నర్ కిక్. డిఫెండర్ లాస్ట్ టచ్ వల్ల బాల్ గోల్ లైన్ బయటికి వెళ్ళినప్పుడు కార్నర్ కిక్ అవార్డ్ చేస్తారు. కార్నర్ కిక్ సెట్ పీస్‌లో ఒక ఇంపార్టెంట్ ఛాన్స్. క్రాసెస్ యూజ్ చేసి గోల్ స్కోర్ చేయడానికి. నెక్స్ట్, ఆఫ్ సైడ్. బాల్ పాస్ అయ్యే మూమెంట్‌లో అటాకర్ లాస్ట్ డిఫెండర్ కన్నా ముందు పొజిషన్‌లో ఉంటే ఆఫ్ సైడ్ అవార్డ్ చేస్తారు. అసిస్టెంట్ రెఫరీ ఫ్లాగ్‌ని రైజ్ చేసి ఆఫ్ సైడ్ సిగ్నల్ ఇస్తాడు. నెక్స్ట్, చెక్. డెసిషన్ కన్ఫర్మ్ చేయడానికి రెఫరీ వేర్ చెక్ చేస్తాడు. ఇందులో రెఫరీ ఒక చెయ్యి ఇయర్ దగ్గర పెట్టుకొని ఇంకొక చెయ్యి ముందు ఎక్స్టెండ్ చేసి వేర్ చెక్ సిగ్నల్ ఇస్తాడు. నెక్స్ట్, గోల్. బాల్ కంప్లీట్లీ గోల్ లైన్ క్రాస్ అయ్యి నెట్ లోకి వెళితే రెఫరీ సెంటర్ సర్కిల్ డైరెక్షన్లో హ్యాండ్ పాయింట్ చేసి గోల్ సిగ్నల్ ఇస్తాడు. నెక్స్ట్, గోల్ కిక్. అటాకింగ్ టీమ్ లాస్ట్ టచ్ వల్ల బాల్ గోల్ లైన్ బయటికి వెళితే రెఫరీ గోల్ ఏరియా డైరెక్షన్లో హ్యాండ్ చూపించి గోల్ కిక్ సిగ్నల్ ఇస్తాడు. నెక్స్ట్ టాపిక్, సెట్ పీసెస్. సెట్ పీసెస్ అంటే ఫుట్బాల్లో గేమ్ స్టాప్ అయ్యాక రెఫరీ ఇవ్వడం వల్ల వచ్చిన స్పెషల్ ఛాన్స్. ఈ ఛాన్స్లో టీమ్స్ అటాక్ లేదా డిఫెండ్ ప్లాన్ చేసుకోవచ్చు. మెయిన్ టైప్స్ వచ్చేసి ఫ్రీ కిక్, కార్నర్ కిక్, పెనాల్టీ కిక్, గోల్ కిక్, కిక్ ఆఫ్ అండ్ త్రో ఇన్. సెట్ పీసెస్ ఇంపార్టెన్స్ ఏంటంటే గేమ్‌లో మనకి ఎక్స్‌ట్రా ఛాన్స్ వస్తది గోల్ స్కోర్ చేయడానికి. ఈ ఛాన్సెస్‌లో క్రాసెస్, హెడర్స్, డైరెక్ట్ షాట్స్ అండ్ రీబౌండ్స్ యూజ్ చేసి గోల్స్ స్కోర్ చేయొచ్చు. అడ్వాంటేజెస్: ఓపెన్ ప్లే కన్నా కంట్రోల్ ఎక్కువగా ఉంటుంది. వీక్ టీమ్స్‌కి కూడా గోల్ స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుంది. అలాగే మ్యాచ్‌ని టాక్టికల్లీ టర్న్ చేయడానికి సెట్ పీసెస్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ టాపిక్, ఫుట్బాల్ పొజిషన్స్. ఫుట్బాల్‌లో ప్రతి పొజిషన్‌కి స్పెసిఫిక్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. ఫస్ట్, గోల్ కీపర్. గోల్ కీపర్ మాత్రమే పెనాల్టీ బాక్స్‌లో హ్యాండ్స్ యూజ్ చేయగలడు. తన మెయిన్ జాబ్ వచ్చేసి షాట్స్ సేవ్ చేయడం అండ్ గోల్స్ ప్రొటెక్ట్ చేయడం. గోల్ కీపర్ డిఫెన్స్‌కి ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడం అండ్ లాంగ్ పాసెస్‌తో అటాక్ స్టార్ట్ చేయడం కూడా చేస్తాడు. అండ్ నెక్స్ట్, సెంటర్ బ్యాక్స్. వీళ్ళు మన టీమ్ మెయిన్ డిఫెండర్స్. మిడిల్‌లో ఉంటారు. వాళ్ళు స్ట్రైకర్స్‌ని క్లోజ్‌లీ మార్క్ చేయడం, టాకిల్స్ అండ్ బ్లాక్స్ చేయడం, కార్నర్స్ అండ్ ఏరియల్ బాల్స్‌లో హెడర్స్ క్లియర్ చేయడం చేస్తారు. ఫుల్ బ్యాక్స్. ఫుల్ బ్యాక్స్ అంటే రైట్ బ్యాక్ అండ్ లెఫ్ట్ బ్యాక్ 2 వస్తాయి. ఫుల్ బ్యాక్స్ వింగ్స్‌లో డిఫెండ్ చేస్తారు. వీళ్ళు అపోజిషన్ వింగర్స్‌ని స్టాప్ చేయడం అండ్ క్రాసెస్ ప్రివెంట్ చేయడం చేస్తారు. మోడర్న్ ఫుట్బాల్‌లో ఫుల్ బ్యాక్స్ ఫార్వర్డ్ రన్ చేసి అటాక్‌లో హెల్ప్ చేస్తారు. నెక్స్ట్, వింగ్ బ్యాక్స్. అంటే రైట్ వింగ్ బ్యాక్స్ అండ్ లెఫ్ట్ వింగ్ బ్యాక్. వింగ్ బ్యాక్స్‌కి ఫుల్ బ్యాక్స్ కన్నా అటాకింగ్ రోల్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు సైడ్ లైన్ కవర్ చేస్తారు. క్రాసెస్ ఇవ్వడం అండ్ డిఫెండింగ్ చేయడం చేస్తారు. అటాక్‌లో హెల్ప్ చేసి ఓవర్‌లాప్స్ చేయడం కూడా చేస్తారు. సింపుల్‌గా చెప్పాలంటే వింగ్ బ్యాక్స్ బోత్ డిఫెన్స్ అండ్ అటాక్‌కి హెల్ప్ చేస్తారు. సీడీఎం అంటే సెంట్రల్ డిఫెన్సివ్ మిడ్‌ఫీల్డర్. సెంటర్ బ్యాక్స్‌కి ముందు ప్లే చేస్తారు వీళ్ళు. వాళ్ళ మెయిన్ డ్యూటీ వచ్చేసి అపోనెంట్స్ అటాక్ బ్రేక్ చేయడం అండ్ బాల్ రికవర్ చేయడం.
వీళ్ళు డిఫెన్స్‌కి షీల్డ్ లాగా ఉంటారు అండ్ పాసింగ్‌తో బిల్డప్ స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ సీఎం అంటే సెంట్రల్ మిడ్‌ఫీల్డర్. వీళ్ళు టీమ్‌కి మెయిన్ ఇంజిన్ లాగా. వీళ్ళు డిఫెన్స్ అండ్ అటాక్‌ని కనెక్ట్ చేస్తారు పాసింగ్ అండ్ మూవ్‌మెంట్స్‌తో. బాక్స్ టు బాక్స్ ప్లేయర్స్ యూజువల్లీ సీఎం రోల్‌లో ఉంటారు. అండ్ నెక్స్ట్ సెంట్రల్ అటాకింగ్ మిడ్‌ఫీల్డర్. వీళ్ళని క్యామ్ అని పిలుస్తారు. వీళ్ళు మిడ్‌ఫీల్డ్ అండ్ స్ట్రైకర్ మధ్యలో ప్లే చేస్తారు. వీళ్ళ మెయిన్ జాబ్ వచ్చేసి ఛాన్సెస్ క్రియేట్ చేయడం, త్రూ బాల్స్ ఇవ్వడం అండ్ సమ్‌టైమ్స్ గోల్స్ స్కోర్ చేయడం. క్యామ్‌ని అటాక్ క్రియేటివ్ బ్రెయిన్ అని పిలుస్తారు. అండ్ లాస్ట్ స్ట్రైకర్ అంటే మెయిన్ గోల్ స్కోరర్. తన డ్యూటీ వచ్చేసి డిఫెండర్స్ దగ్గర స్టే చేయడం, రన్స్ చేయడం, ఛాన్సెస్ ఫినిష్ చేయడం. పెనల్టీ బాక్స్‌లో ఫినిషింగ్ స్ట్రైకర్‌కి చాలా బిగ్ స్ట్రెంగ్త్. అండ్ నెక్స్ట్ టాపిక్ టాక్టికల్ టర్మ్స్. ఫస్ట్ ఫాల్స్ నైన్. ఫాల్స్ నైన్ చాలా మందికి లియోనల్ మెస్సీ వల్ల తెలుసు. ఒకప్పుడు బార్సిలోనాలో ప్లే చేసేవాళ్ళు. డిఫెండర్స్‌ని కన్‌ఫ్యూజ్ చేసి స్పేస్ క్రియేట్ చేసేవాళ్ళు. ఈ రోల్ టీమ్ అటాక్‌ని ఫ్లెక్సిబుల్ అండ్ అన్‌ప్రెడిక్టబుల్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఫాల్స్ నైన్ అనే ప్లేయర్ క్రియేటివ్ మరియు టెక్నికల్ సెంటర్ ఫార్వర్డ్‌గా ఉంటాడు. ఇతను స్ట్రైకర్ లాగా అప్ ఫ్రంట్ ఉండకుండా మిడ్‌ఫీల్డ్‌కి డీప్ డ్రాప్ అవుతాడు. ఈ మూవ్‌మెంట్ డిఫెన్సివ్ లైన్స్‌ని కన్‌ఫ్యూజ్ చేస్తుంది. డిఫెండర్స్‌ని పొజిషన్ నుండి డ్రా చేస్తుంది. అండ్ దీనివల్ల స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది. అప్పుడు ఫాల్స్ నైన్ ప్లేయర్ ఒక టీమ్‌కి అటాక్ అనేది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. నెక్స్ట్ బాక్స్ టు బాక్స్ మిడ్‌ఫీల్డర్. ఇతను డిఫెన్స్ నుండి అటాక్ వరకు పిచ్ కవర్ చేస్తాడు. అలాగే టాక్లింగ్ మరియు బాల్ రికవర్ చేయడం కూడా చేస్తాడు. ఇన్‌ఫాక్ట్ కొన్నిసార్లు గోల్ స్కోర్ చేయడంలో కూడా హెల్ప్ చేస్తాడు. ఈ రోల్ టీమ్‌కి ఇంజిన్ లాగా డిఫెన్స్ అండ్ అటాక్ బ్యాలెన్స్ చేస్తారు. నెక్స్ట్ ప్లే మేకర్. వీళ్ళు టీమ్ అటాక్స్‌ని కంట్రోల్ చేస్తారు. వీళ్ళ మెయిన్ డ్యూటీ క్రియేటివ్ పాసెస్ ఇవ్వడం, ఛాన్సెస్ క్రియేట్ చేయడం. మోస్ట్ అటాక్స్ ప్లే మేకర్ ఫుట్ నుండి స్టార్ట్ అవుతాయి అండ్ టీమ్ ఒక అటాక్‌ని ఆర్గనైజ్ చేస్తారు. నెక్స్ట్ ఇన్వర్టెడ్ వింగర్. ఇన్వర్టెడ్ వింగర్ ఆపోజిట్ ఫ్లాంక్‌లో ప్లే చేస్తారు. లైక్ లెఫ్ట్ ఫుటెడ్ ప్లేయర్ రైట్ వింగ్‌లో అండ్ వైస్ వర్సా. వీళ్ళు కట్ ఇన్సైడ్ చేసి షూట్ చేయడం ఆర్ అసిస్ట్ ఇవ్వడం చేస్తారు. ఈ మూవ్‌మెంట్ డిఫెండర్స్‌ని కన్‌ఫ్యూజ్ చేస్తుంది అండ్ అటాక్‌ని మోర్ అన్‌ప్రెడిక్టబుల్‌గా మారుస్తుంది. అండ్ లాస్ట్ టాపిక్ వచ్చేసి పిచ్ జోన్స్ అండ్ జోన్ 14. ఫుట్బాల్ టాక్టిక్స్‌లో కోచెస్ పిచ్‌ని 18 జోన్స్‌గా డివైడ్ చేస్తారు. టోటల్ జోన్స్ వచ్చేసి 18. ఓన్ హాఫ్‌లో 9 జోన్స్, అపోనెంట్ హాఫ్‌లో 9 జోన్స్. ప్రతి హాఫ్‌లో 3/3 గ్రిడ్ లాగా ఉంటుంది. లెఫ్ట్, సెంటర్, రైట్ అండ్ డిఫెన్సివ్, మిడిల్, అటాకింగ్. ఫస్ట్ వచ్చేసి డిఫెన్సివ్ జోన్ అంటే ఫస్ట్ 6 జోన్స్. ఓన్ హాఫ్‌లో ఫస్ట్ జోన్స్‌ని డిఫెన్సివ్ ఏరియాస్ అంటారు. ఇక్కడ డిఫెండర్స్ అండ్ సీడీఎం ప్లే చేస్తారు. వీళ్ళ మెయిన్ ఎయిమ్ వచ్చేసి అపోనెంట్ అటాక్స్‌ని స్టాప్ చేయడం అండ్ బాల్ క్లియర్ చేయడం. మిడిల్ థర్డ్. పిచ్ మిడిల్ జోన్స్‌లో సెంట్రల్ మిడ్‌ఫీల్డ్ ప్లేయర్స్ డామినేట్ చేస్తారు. బిల్డప్ ప్లే, పాసింగ్ కంట్రోల్, ట్రాన్సిషన్స్ ఇక్కడే జరుగుతాయి. అండ్ ఫైనల్ థర్డ్. ఫైనల్ థర్డ్ అంటే అపోనెంట్ హాఫ్‌లో అటాకింగ్ ఏరియాస్. మోస్ట్‌లీ జోన్ 12 నుంచి 18. ఈ జోన్స్‌లో అటాక్ బిల్డ్ చేస్తారు. క్రాసెస్, కట్ బ్యాక్స్, షాట్స్ అండ్ గోల్స్ క్రియేట్ చేస్తారు. ఫైనల్ థర్డ్‌లో 3 మెయిన్ ఇంపార్టెంట్ ఏరియాస్ ఉన్నాయి. ఒకటి జోన్ 14, ఇంకోటి పెనాల్టీ బాక్స్ జోన్ అండ్ లాస్ట్ వైడ్ జోన్. ఫస్ట్ జోన్ 14 ఇది చాలా ఇంపార్టెంట్ అటాకింగ్ ఏరియా. ఎందుకంటే ఇది జస్ట్ ఔట్ సైడ్ అపోనెంట్ పెనాల్టీ బాక్స్ కాబట్టి. మోస్ట్ డేంజరస్ అటాకింగ్ పాకెట్ అని ఎందుకు అంటామంటే త్రూ పాసెస్ ఈజీగా ఇవ్వడం అండ్ లాంగ్ షాట్స్ పాసిబుల్ కాబట్టి. బెస్ట్ గోల్ ఛాన్సెస్ ఇక్కడే క్రియేట్ అవుతాయి. జోన్ 14 అంటే ప్లే మేకర్స్ యొక్క ఫేవరెట్ జోన్. అండ్ నెక్స్ట్ పెనాల్టీ బాక్స్ జోన్. దీన్ని 18 యార్డ్ బాక్స్ జోన్ అని కూడా అంటారు. పెనాల్టీ బాక్స్ అంటే అల్టిమేట్ స్కోరింగ్ జోన్. మోస్ట్ గోల్స్ ఇన్సైడ్ దిస్ ఏరియాలోనే జరుగుతాయి. బాక్స్ లోపల ఫౌల్ జరిగితే పెనాల్టీ కిక్ వస్తుంది. అందుకే డిఫెండర్స్ చాలా కేర్‌ఫుల్‌గా డిఫెండింగ్ చేస్తారు. అండ్ లాస్ట్ వైడ్ జోన్స్. క్రాసింగ్ ఏరియాస్ అని కూడా పిలుస్తారు దీన్ని. వైడ్ జోన్స్‌ని ఎక్కువగా వింగర్స్ అండ్ ఫుల్ బ్యాక్స్ యూజ్ చేస్తారు. క్రాసెస్, కట్ బ్యాక్స్, ఓవర్‌లాప్స్ మోస్ట్‌లీ ఇక్కడనే జరుగుతాయి. సో ఫైనల్లీ మనం ఈ వీడియోలో రెఫరీ హ్యాండ్ గెస్చర్స్, సెట్ పీసెస్, ఫుట్బాల్ పొజిషన్స్, టాక్టికల్ టర్మ్స్ అండ్ పిచ్ జోన్స్ ఇంక్లూడింగ్ జోన్ 14 నేర్చుకున్నాం. మీకు గనక ఈ వీడియో హెల్ప్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. అలాగే ఫుట్బాల్ మీద ఇంట్రెస్ట్ ఉన్న మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ అలాగే మోర్ కంటెంట్ కోసం మన ఛానల్ మ్యాచ్ డే టాక్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ అందరికీ. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బాయ్.